నమస్తే అండి. సౌత్రన్ రైల్వే వారి నుండి అప్రెంటిస్కు రిక్రూట్మెంట్ భర్తీ చేయడానికి 2025వ సంవత్సరంకు వారు నోటిఫికేషన్ జారీ చేయటం జరిగింది. ఈ యొక్క సౌత్రన్ రైల్వే వారు మొత్తం 3518 పోస్టులకు అప్రెంటిస్ ద్వారా భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మొత్తం మనం చూసినట్లయితే 3518 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సౌత్రన్ రైల్వే వారి నుండి మరి 3518 పోస్టులకు అప్రెంటిస్ ఇవ్వటం అంటే శుభప్రదమైన విషయం. చాలామంది నిరుద్యోగులుగా ఉండి ఆయా ట్రేడ్లు కలిగినటువంటి వారు కూడా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారి కోసం ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశంగా పరిగణించడం జరుగుతుంది. ఈ వీడియోని మరి వీలైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు మన వంతు సహకారంగా పంపించగలిగినట్లయితే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఏ వెబ్సైట్ నుండి మనం పోస్టులకు అప్లై చేయాలి అని కనుక చూడగలిగినట్లయితే ఈ సౌత్రన్ రైల్వే వారు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అన్నటువంటిది భర్తీ చేయవలసి ఉంటుంది, పూర్తిగా నింపవలసి ఉంటుంది. వారు ఈ యొక్క సౌత్రన్ రైల్వే వారు ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అయ్యి అందులో మనం అప్లికేషన్ అన్నట్టుంది పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూద్దాం. www.sr.indianrailways.gov.in ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఏమైనా ఫీజు పే చేయవలసి ఉంటుందా అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ ఫీజు విషయంలో మరి సౌత్రన్ రైల్వే వారి రిక్రూట్మెంట్కి ఈ యొక్క అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025కు మరి ఓసీ అదర్స్ వారు అన్నటువంటిది వారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అప్లికేషన్స్ మరియు ఫీమేల్ అభ్యర్థినులు ఈ పోస్టులకు ఎలాంటి మరి అప్లికేషన్ ఫీజు చెల్లించవలసినటువంటి అవసరము లేదు అని తెలియజేస్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఏ విధంగా కట్టాలి ఏంటి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయవలసి ఉంటుంది. త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ మనం డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు మనం అప్లై చేయడానికి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయబడింది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మనం అప్లై చేయడానికి నోటిఫికేషన్ డేటు మరి మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేటు 25 ఆగస్టు 2025 నుండి ప్రారంభించబడింది. కనుక ఈ యొక్క ప్రారంభించబడినటువంటి డేట్ నుండి అప్లికేషన్స్ అన్నటువంటిది స్వీకరించడం ఆన్లైన్లో జరుగుతుంది. ఈ వీడియోని చూసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు మీరు అర్హులు కనుక ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు పిన్న వయసులో జాబ్ రావడం జరుగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 25 సెప్టెంబర్ 2025 వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు అన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు ఏ మరి స్టేట్స్ వారు అప్లై చేయవచ్చు అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ సౌత్రన్ రైల్వే రిక్రూట్మెంట్ అప్రెంటిస్కు మనం చూసినట్లయితే హోల్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. హోల్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరిలో ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. హోల్ యూనియన్ టెరిటరీ ఆఫ్
మరి అండమాన్ నికోబార్ దీవులు అండ్ లక్షద్వీపులు, ఐస్లాండ్లో ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే ఓన్లీ ది 2 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చిన తర్వాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒకటి, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒకటి. ఈ 2 డిస్ట్రిక్ట్స్ కూడా మరి నియరెస్ట్గా తమిళనాడుకు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 2 జిల్లాలకు వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే 1 డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో కన్నడ చేస్తున్నటువంటి వారికి 1 డిస్ట్రిక్ట్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ చేసుకోవడానికి వారు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వారు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పోస్టులకు మరి క్వాలిఫికేషన్ ఎంత కలిగి ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్టే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ యొక్క విద్యార్హతలు కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. అవి ఐటీఐ, ఇంటర్మీడియట్ మరి 10th క్లాస్ పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మనం చేరవేస్తే మన వంతు సహకారంగా వారికి సహాయం చేసినటువంటి వారిగా పరిగణించబడతాం. ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి తెలియజేస్తారని ఆశిస్తాం. సౌత్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు అప్రెంటిస్కు అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు మరి నిండినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ 22 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలకు ఉండాలని తెలియజేశారు. మరి 22/24 ఇయర్స్ ఫర్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ పర్సన్స్ మరియు ఎంఎల్టీ రెస్పెక్టివ్లీ ఎంఎల్టీ యొక్క వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క ఏజ్ విషయంలో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అడ్మిసిబుల్ యాజ్ పర్ ది రూల్స్. గవర్నమెంట్ వారి యొక్క రూల్స్ ప్రకారంగా వీరి యొక్క వయసులో మరి ఏజ్లో సడలింపు అన్నటువంటిది ఉంటుందని తెలియజేయటం జరిగింది. మనం చూసినట్లయితే మరి యొక్క పోస్టులకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు మరి వీరికి స్టైఫండ్ ఏమైనా ఇస్తారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్రెంటిస్ చేసేటువంటి అభ్యర్థులకు మరి సౌత్రన్ రైల్వే వారి నుండి ఈ యొక్క స్టైఫండ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ స్టైఫండ్ ఎంత ఇస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఫ్రెషర్స్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి నెలకి 6,000 రూపాయలు మరి సౌత్రన్ రైల్వే వారి నుండి నెలకి 6,000 రూపాయలు స్టైఫండ్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫ్రెషర్స్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి నెలకు 7,000 రూపాయలు స్టైఫండ్గా ఇస్తారని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎక్స్ ఐటీఐ వారికి 7,000 రూపాయలు మరి పర్ మంత్ వారికి స్టైఫండ్గా ఇస్తారని తెలియజేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఈ యొక్క 3,518 పోస్టులు మరి ఎవరెవరు ఏ యొక్క డివిజన్ వారీగా ఉన్నాయో మనం కనుక చూడగలిగినట్లయితే సౌత్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీ యొక్క డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అప్రెంటిస్ క్యారింగ్ అండ్ వింగ్ వర్క్స్ మరి పెరంబదూర్లో 1,394 పోస్టులు అప్రెంటిస్కి రిలీజ్ చేశారు మరి అప్రెంటిస్కి సెంట్రల్ వర్క్షాప్ గోల్డెన్ రాక్ వారి నుండి 857 పోస్టులు నోటిఫికేషన్కి రిలీజ్ చేయడం జరిగింది. అప్రెంటిస్కు మరి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ యూనిట్స్ మరి పొందూరు వారు 1,267 పోస్టులు, పొద్నూరు వారు 1,267 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకొని 3,518 పోస్టులకు మరి సౌత్రన్ రైల్వే వారి నుండి అప్రెంటిస్కి రిక్రూట్మెంట్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే
అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు డేట్ అన్నటువంటిది 25/8/2025 ఆగస్టు నుండి ప్రారంభించబడింది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత సెప్టెంబరు 25, 2025 వరకు అభ్యర్థులు అన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క పోస్టులు క్యాడర్ వారీగా, మరి క్యాస్ట్ వారీగా, డివిజన్ వారీగా పోస్టులు అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. వాటిని ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఫ్రెష్ కేటగిరీ వారికి మరి పోస్టులు అన్నటువంటిది మరి నియమించడం జరిగింది. ఆ పోస్టులు వచ్చిన తర్వాత క్యారింగ్, మరి వ్యాగన్ వర్క్స్, పెరంబదూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది ట్రేడ్ వారీగా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐలో డీజిల్ మెకానిక్, ఫిట్టరు, మరి ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫిట్టర్ చేసినటువంటి అభ్యర్థులు యూఆర్ వారికి 8 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 5 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 3 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు, టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వారికి, విహెచ్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. వెల్డర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 8 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 5 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు, టోటల్గా 20 పోస్టులు. ఇందులో పీడబ్ల్యూబీడీ వారికి 1 పోస్టు, విహెచ్ వారికి కేటాయించడం జరిగింది. పెయింటర్కు యూఆర్ వారికి 8 పోస్టులు కేటాయించారు, ఓబీసీ వారికి 6 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు, ఎస్టీ వారికి 1 పోస్టు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు, టోటల్గా 20 పోస్టులు. పీడబ్ల్యూబీడీ వారికి కూడా విహెచ్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మనం అదేవిధంగా చూసినట్టయితే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాపు మరి కోయంబత్తూరు వారు నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి ఇందులో ఫిట్టర్ చేసినటువంటి వారికి కొన్ని పోస్టులు ఇచ్చారు, కేటగిరీ వారీగా ఇచ్చారనమాట. యూఆర్ వారికి 10 పోస్టులు ఉన్నాయి వేకెన్సీలు, ఓబీసీ వారికి 5 పోస్టులు, ఎస్సీ వారికి 3 పోస్టులు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్టు, టోటల్గా 20 పోస్టులు మరి కోయంబత్తూరు వారి నుండి ఇవ్వడం జరిగిందనమాట. రైల్వే హాస్పిటల్ మరి పెరంబదూరు నుండి మరి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎంఎల్టీ చేసినటువంటి వొకేషనల్ కోర్స్ చేసిన అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎంఎల్టీ రేడియాలజీ చేసినటువంటి వారికి యూఆర్ 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 1 పోస్ట్ ఉంది, మొత్తంగా 3 పోస్టులు ఉన్నాయి. ఎంఎల్టీ మరి పాథాలజీ చేసినటువంటి వారికి యూఆర్ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్టీ వారికి 1 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఎంఎల్టీ మరి రేడియాలజీ వారికి యూఆర్ వారికి 5 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. మరి ఎక్స్ ఐటీఐ కేటగిరీ వారికి ఏ డివిజన్లో పోస్టులు ఇచ్చారు అన్నట్టు మనం చూసినట్లయితే మరి క్యారింగ్ అండ్ వింగ్ వర్క్స్ మరి పెరంబదూరులో ఈ యొక్క ఎక్స్ ఐటీఐ చేసినటువంటి వారికి మరి కేటగిరీ వారీగా మరి పోస్టుల వారీగా నోటిఫికేషన్ అన్నటువంటి ఇవ్వడం జరిగింది. అవి మనం ఒకసారి చూద్దాం. ఫిట్టరు యూఆర్ వారికి 48 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 33 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 18 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 9 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 120 పోస్టులు. పీడబ్ల్యూబీడీ వారికి విహెచ్ వారికి 1, హెచ్హెచ్ వారికి 1, ఓహెచ్ వారికి 1, ఐడి అండ్ ఎండి వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. వెల్డర్ పోస్టులు వచ్చిన తర్వాత యూఆర్ వారికి 40 ఇచ్చారు, ఓబీసీ వారికి 27 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 15 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 8 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 10 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 100 పోస్టులు ఇవ్వడం జరిగింది. పెయింటర్ యూఆర్ వారికి 8 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 6 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 3 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది, టోటల్గా 20 పోస్టులు ఇచ్చారనమాట. కార్పెంటర్ వారికి వచ్చిన తర్వాత యూఆర్ వారికి 8 ఇచ్చారు, ఓబీసీ వారికి 6 ఇచ్చారు, ఎస్సీ వారికి 3 ఇచ్చారు, ఎస్టీ వారికి 1 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి మరి 2 పోస్టులు కేటాయించడం జరిగింది, టోటల్గా 20 పోస్టులు ఇచ్చారు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే మరి అన్ని పోస్టులు కూడా కలిపి 3518 పోస్టులకు మరి ఆన్లైన్ ద్వారా అప్రెంటిస్ చేయడానికి ఇంటర్మీడియట్, ఐటీఐ మరి
10th క్లాస్ చదివినటువంటి వారు ఎంఎల్టీ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి మరి డివిజనల్ వారీగా ఇచ్చారు కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మీ యొక్క డివిజన్లో ఏ పోస్టులు ఉన్నాయి, మీరు ఎంతమంది మరి ఉన్నారు వాటిని చూసుకొని మీరు యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మనం చూసినట్లయితే చెన్నై డివిజన్ వారీగా చూసినట్లయితే మరి ఫిట్టర్ వారికి యూఆర్ వారికి 4 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 3 ఉన్నాయి, ఎస్సీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్టు, టోటల్గా 10 ఉన్నాయి. మరి ఎలక్ట్రిషియన్ చేసినటువంటి వారికి యూఆర్ వారికి 7 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 4 ఇచ్చారు, ఎస్సీ వారికి 2 ఇచ్చారు, ఎస్టీ వారికి 1 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 ఇచ్చారు, టోటల్గా 15 పోస్టులు ఇచ్చారు. వెల్డర్ మనం చూసినట్లయితే యూఆర్ వారికి 2 ఉన్నాయి, ఓబీసీ వారికి 2 ఉన్నాయి, మరి మొత్తంగా 2 పోస్టులు ఇచ్చారు అనమాట. మరి ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ వారీగా ఎలక్ట్రికల్ ఆబ్లిక్, ఆర్ఎస్ ఆబ్లిక్, ఆర్పిఎం ఇప్పుడు మనం చూసాము. అదేవిధంగా ఈఎల్ ఎలక్ట్రికల్ ఆబ్లిక్, ఆర్ఎస్ డబ్లిక్, ఏవిడి వారికి కొన్ని పోస్టులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మనం చూద్దాం. ఎలక్ట్రీషియన్ వారికి యూఆర్ వారికి 10 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 7 ఇచ్చారు, ఎస్సీ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 2 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 ఇచ్చారు, టోటల్గా 25 పోస్టులు ఇచ్చారు. ఫిట్టర్ చేసినటువంటి వారికి యూఆర్ వారికి 9 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 7 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 2 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 24 పోస్టులు ఇచ్చారు. వెల్డర్ వారికి యూఆర్ వారికి 8 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 6 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 3 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 2 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 ఇచ్చారు, టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మరి చెన్నై డివిజనల్లో ఒక్కొక్క డివిజన్ వారీగా పోస్టులు అన్నటువంటిది మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే మరి 3518 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని అభ్యర్థులు అందరూ కూడా మరి ఈ యొక్క రైల్వే అప్రెంటిస్కు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క భావితరాల జీవితాలు బంగారు భవిష్యత్తు బాటకు వేసినటువంటి వారిగా ఉంటారు. చిన్న వయసులో మీరు కనుక జాబ్ సంపాదించినట్లయితే మీ యొక్క కుటుంబానికి మీరు ఆదర్శంగా ఉంటారు. మరి ఆ చిన్న వయసులో జాబ్ సంపాదించిన తర్వాత మీ యొక్క జీవితాలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. సౌతర్న్ సెంట్రల్ రైల్వే వారి నుండి ఈ యొక్క రైల్వే అప్రెంటిస్కు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్లు కానీ ఏమన్నా అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు ఆ యొక్క విషయాలను తెలియజేసినట్లయితే నా వంతు బాధ్యతగా భావించి నేను మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా మీకు మరి తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను. మీ యొక్క సలహాలను కానీ అభిప్రాయాలను కానీ మీకున్నటువంటి ప్రతి దాన్ని ఈ యొక్క క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు కనుక పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.